ఈరోజు మనం ఫోటోషాప్లో ఫోటో ఎలా క్లీన్ చేయాలో డీటెయిల్గా చూసుకుందాము. ఫస్ట్గా మనం ఒక ఫోటో అనేది ఓపెన్ చేసుకోవాలి ఫోటోషాప్లో. ఇది చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను అడాప్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ Ctrl+O ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎడిట్ చేసింది ఫస్ట్ మీకు చూపిస్తున్నా. ఇది బిఫోర్ అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఫోల్డర్ వచ్చేసి మనం ఎడిట్ చేసిన తర్వాత వచ్చిన పిక్చర్. బిఫోర్ చూసుకుంటే మనం ఫేస్ మొత్తం కొంచెం డిమ్గా ఉంది అండ్ మనం ఎడిట్ చేయకముందు అది ఫోటో, అండ్ ఎడిట్ చేసిన తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇప్పుడు నేను 2 ఫొటోస్ అన్నది డిలీట్ చేశాను. ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకొని కస్టమ్లో ఉంచేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటో, ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో అన్నది మనం మన ఫోల్డర్ నుంచి తీసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయవచ్చు. నేను ఇక్కడ స్నిప్పింగ్ టూల్ నుంచి తీసుకున్నా అండ్ ఇక్కడ వచ్చి దీంట్లో ఫేస్ చేసిన. ఇక్కడ చూసుకుంటే నేను ఫోటో అన్నది ఎన్లార్జ్ చేసుకున్నా. నెక్స్ట్ మనకు ఫేస్ మీద ఏమైనా హీలింగ్ కానీ పింపుల్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోటో పైకి వచ్చి ఇక్కడ సర్కిల్ లెక్క కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫేస్ పైన రైట్ క్లిక్ ఇస్తే మనకు ఇది డయామీటర్ సెట్ చేసుకునే పోర్షన్ అన్నది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే స్మూత్ ఏరియా ఉందో అక్కడ ఆల్ట్ క్లిక్ చేస్తే మనకు ఆ ఏరియా అనేది క్యాప్చర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడైతే మనకు హీలింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి ఒకసారి క్లిక్ చేస్తే ఆ ఏరియా అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నేను చేస్తున్నా, మీరు చూడండి ఒకసారి. స్మూత్ సర్ఫేస్ అండ్ స్మూత్గా ఉన్న కాడ మనం ఆల్ట్ ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో ప్రెస్ చేస్తే, మౌస్లో ప్రెస్ చేస్తే మనకు ఆ ఏరియా కాపీ అయ్యి ఎక్కడైతే డ్యామేజ్ పింపుల్స్ కానీ లేకపోతే ఫేస్లో ఎక్కడైనా ఏరియా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ ప్లేస్లో క్లిక్ చేస్తే మనం కర్సర్తోని అక్కడ ఆ రీప్లేస్ అన్నది అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనం హీలింగ్ బ్రష్తోని మన ఫేస్ పైన ఎక్కడైనా డాట్ లాంటివి లేకపోతే పింపుల్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ పక్కన ఉన్న ఏరియాని కాపీ చేసి దానిపైన డ్రాప్ చేస్తే సరిపోతుంది. మనకు ఫేస్ అన్నది క్లీన్గా కావడం జరుగుతుంది. ఇలా జూమ్ అవుట్ కోసం Ctrl- క్లిక్ చేస్తే మనం ఫోటోని జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ అంటే Ctrl+ చేస్తే మనకు జూమ్ ఇన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్కి వచ్చేసి మన బ్రైట్నెస్, ఆ ఫోటోకి వచ్చేసి బ్రైట్నెస్ పెంచడానికి మనం Ctrl+L అనేది క్లిక్ చేయాలి. కమాండ్ వచ్చేసి Ctrl+L క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా లెవెల్స్ బార్ అన్నది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇక్కడ కింద చూసుకుంటే మనకు
లెవెల్స్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అక్కడ నేను కర్సర్తో మూవ్ చేస్తున్నా చూడండి. మీకు మీ ఫోటోలో ఎంత అయితే బ్రైట్నెస్ కావాలనుకుంటున్నారో ఆ బ్రైట్నెస్ బట్టి మీరు దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే అది మన ఫోటోకి అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫేస్లో కొన్ని దగ్గర బ్రైట్, కొన్ని దగ్గర బ్లాక్ అలా ఉన్నాయి కదా, దానికోసమే నేను టూల్ బార్లో వెళ్ళి ఐ డ్రాపర్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే స్మూత్ ఏరియా అండ్ ఫేస్ నీట్గా ఉందనిపిస్తుందో అక్కడ మనం పెన్తోని క్లిక్ చేసుకోవాలి. అది కలర్ అన్నది ఆడ రావడం జరుగుతుంది. ఆ కలర్ పై దానికి పంపాలి. ఇలా ఆ కలర్ అక్కడ రావడం జరిగింది కదా. దాని తర్వాత మనం ఇక్కడ లేయర్ బార్, ఇటు సైడ్ మనం లేయర్ బార్లో రావాలి. నెక్స్ట్ లేయర్ బార్లో కింద చూసుకుంటే మనకు కింద న్యూ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన వెళ్ళి సాలిడ్ మీద క్లిక్ చేస్తే మనకు సాలిడ్ కలర్లో ఇలా ఓపెన్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఉంది, క్లిక్ చేస్తే మనకు ఫోటో మొత్తం ఆ సాలిడ్ కలర్ అన్నది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ కలర్ మొత్తం ఫోటోకి అప్లికబుల్ కావాలంటే Ctrl+I క్లిక్ చేస్తే మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లో సైజ్ వచ్చేసి 13 తీసుకోవాలి. బ్రష్ టూల్లో సైజ్ వచ్చేసి 13 తీసుకొని ఇక్కడ మోడ్లో వచ్చేసి నార్మల్, ఒపాసిటీ 100, ఫ్లో వచ్చేసి 100 ఇవి తీసుకొని మనం ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ మనం ఆ బ్రష్తోని రబ్ చేయాలి. రబ్ చేసే ముందు మనకు స్మూత్ సర్ఫేస్ కావాలి, అందుకని ఇక్కడ లేయర్లో వచ్చేసి సాఫ్ట్ హార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫోటో మీద మనం రబ్ చేస్తే మనకు ఆ కలర్ అన్నది అప్లికబుల్ అవుతుంది. మనకు డయామీటర్ ఎక్కువ కావాలంటే రైట్ క్లిక్ ఇస్తే మనకు డయామీటర్ బార్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం ఇలా రబ్ చేస్తే మన ఫేస్ పైన ఏరియా అన్నది బ్రైట్నింగ్ అవుతుంది. మనకి ఏడేడ కావాలో బ్లాక్ స్పాట్స్ ఏడేడ ఉన్నాయో అక్కడ మనం ఫేస్ మొత్తం మీద ఒకసారి ఇలా కర్సర్తోని రబ్ చేస్తే మనకు కావాల్సిన ఫేస్ గ్లో అన్నది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇంకా ఇక్కడ మీరు ఇంకా చూడవచ్చు డయామీటర్స్ అడ్జస్ట్ చేసుకొని మనం ఐ పైన కానీ ఐ బార్ కింద కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు బ్లాక్గా కనిపిస్తుందో ఆ ఏరియా మొత్తం మనం నీట్గా బ్రష్ టూల్తోని రబ్ చేసుకుంటే మనకు ఆ ఏరియా మొత్తం వైట్గా మారిపోవడం జరుగుతుంది. ఇలా నెక్ కింద కూడా ఏమైనా డార్క్ స్పాట్లు ఉంటే క్లీన్ చేసుకున్న తర్వాత జూమ్ అవుట్ చేసుకొని మనం జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి నెక్స్ట్ Ctrl+U క్లిక్ చేస్తే మనకు ఈ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత Ctrl+U చేసి మనకు పైన వచ్చేసి యూజ్ దాంట్లో 16, 10 వచ్చేసి సిగ్నేచర్, లైట్ వచ్చేసి 6 అడ్జస్ట్ చేసుకుంటే మనకు నేచురల్గా ఫోటో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్స్లో వచ్చేసి బ్లాక్ తీసుకోవాలి. ఇది మనం హెయిర్ కలర్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో థిక్గా కనిపించడం కోసం చేస్తున్నాం.
మనకు హెయిర్ ఎంత బ్లాక్ కలర్ కావాలో అంత వరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇదే విధంగా మనకు ఫేస్లో కూడా ఏమైనా రెడ్ కలర్లోనే ఉంచుకొని మళ్ళీ అదే ఆప్షన్లో వెళ్ళి అడ్జస్ట్మెంట్ దాంట్లో రెడ్ మీద ఉంచి మనం కలర్స్ మెటాన్, ఎల్లో, బ్లాక్, సియాన్ అవి ఏమైనా కలర్స్ చేంజ్ ఫేస్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మనం ఫొటోస్ బట్టి అదే అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఫోటో అన్నది న్యాచురల్గా కలర్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసి మనం ఫోటో మొత్తం న్యాచురల్గా రావడం జరిగింది. అండ్ నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటోని ఎలా సేవ్ చేసుకోవాలో చూసుకుందాము. సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ పిహెచ్డి మీద క్లిక్ చేసి పిహెచ్డి ద్వారా చేస్తే మనకు అది నెక్స్ట్ టైంకి ఏమైనా వర్క్ ఉంటే ఆ ఫోటో మీద చేయనీకి ఉంటుంది ఫోటోషాప్లో. నేను ఇప్పుడు అది ఫైనల్ కాబట్టి నేను జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నా. అది సేవ్ చేసుకొని మన లొకేషన్ క్లిక్ చేసి అది నేను ఫైల్ వచ్చేసి క్లీన్ 1 ఆప్షన్ పెట్టి సేవ్ చేసిన. ఇక్కడ నెక్స్ట్ మ్యాక్సిమం పెట్టుకోవాలి. మనం మ్యాక్సిమం పెట్టుకుంటే ఫోటో క్లారిటీ అనేది హైగా ఉంటుంది అండ్ ఫోటో అన్నది బ్లర్ కాకుండా నీట్గా ప్రింటింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకున్నా కదా, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అది సేవ్ చేసుకుంది ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఒకసారి Ctrl+O క్లిక్ చేస్తే మనకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది అండ్ ఓపెన్ చేసిన ఇప్పుడు అండ్ ఇది మనం ఎడిట్ చేసింది అండ్ ఓల్డ్ వన్ ఇప్పుడు చూసుకుంటే కంపారిజన్ కోసం రెండు నేను ఎడిట్ చేసింది మరియు ప్రీవియస్ మనం ఫస్ట్ ఎడిట్ చేయకముందు ఉన్నది రెండు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఫోటోషాప్లో ఈ విధంగా మనం ఏదైనా ఫోటోని ఫోటోషాప్లో నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేయవచ్చు. ఎలాంటి డార్క్ స్పాట్ లేకుండా కలర్ బ్రైట్నింగ్ కానీ ఏదైనా పింపుల్స్ ఉంటే అది కానీ అండ్ ఫేస్ మీద ఏరియా అన్నది స్మూత్గా చేయడం. ఈ విధంగా మనం ఈజీగా ఫోటోషాప్లో ఫోటో అన్నది ఎడిట్ చేయవచ్చు. ఇదే ఫ్రెండ్స్ నా ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్సి సంబంధించింది ఎలా చేయాలి, ఏదైనా సర్వీసెస్ ఉంటే అవన్నీ ఇలా వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్ పడ్డా కానీ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా గ్రూప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అర్థం కాకపోతే ఏమైనా స్టెప్స్ ఇంకోసారి ప్రివ్యూ చేసుకొని చూసుకోండి. లాస్ట్ వీడియోలో చేశాను ఇది. ఒకేసారి 8 ఫోటో ప్రింట్ కోసం నేను ఇక్కడ శాంపుల్కి చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.